ఇది కరెక్ట్ కాదు అంటున్నా. ఇది మన ఇన్ఫ్రింజ్మెంట్ ఇంటూ యువర్ ఫండమెంటల్ రైట్స్, ఫ్రీడమ్ కదా, బ్రీచ్ ఆఫ్ రైట్ ఆఫ్ ప్రైవసీ కదా క్లియర్ గా. డెఫినెట్లీ ఇదంతా ఇది మీరు ఎంత అడ్మినిస్ట్రేషన్ చేసినా మీ ప్రభుత్వాన్ని ఎంత కాపాడుకోవాలన్నా ఇంత దిగజారి కాపాడుకోవాల్సిన అవసరం లేదు కదా. రెడ్డన్ గారు, ఇప్పుడు దీని సీరియస్నెస్ అంటే మనకి గతంలో అనేక సందర్భాల్లో అనేక కేసులు వచ్చాయి. ఇవాళ విహెచ్ హనుమంతరావు కూడా మళ్ళీ ఆ నయీం డైరీ ఏమైందని ఆయన మాట్లాడారు. అప్పుడు ఏమైందో అసలు అప్పట్లో చాలా హడావుడి చేశారు. డబ్బులు పట్టుకెళ్ళడానికి ఏకంగా మెషిన్లు పట్టుకెళ్తున్నారు, డబ్బులు లెక్కెట్టడానికి అన్నారు. ఎంత డబ్బు దొరికిందో ఎవరిదో అది బయటికి రాలా. ఇప్పుడున్న కొంతమంది అధికారుల పేర్లు అప్పుడు కూడా బయటకు వచ్చాయి. సో ఇది కూడా అలా ఏమన్నా కనుమరుగు అయిపోతుందా, లేదా ఇంత సీరియస్ అఫెన్స్గా ఇంత పెద్ద పెద్ద హెడ్స్ పేర్లు బయటకు వస్తూ ఉండగా బిగ్ హెడ్స్ బిగ్ విగ్స్ ఉన్న కేసు దీని రిజల్ట్ అవుట్కమ్ చూస్తామా? మీరు చెప్పండి ఒక సీనియర్ పోలీస్ అధికారిగా. డెఫినెట్ గా దీని అవుట్కమ్ ఉంటుందండి. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలోకి వచ్చేసింది. ఎందుకంటే ఒకసారి కోర్టు పరిధిలోకి వచ్చేసిన తర్వాత దీన్ని అంత సులభంగా మూతపెట్టి నాగుపామును పెట్టినట్టు కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే దీంట్లో మొత్తం ఇంకా ఎవిడెన్సెస్ చాలా కలెక్ట్ చేయాలి. ఎప్పుడైతే ఈ టెలిఫోన్ కు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ని వాళ్ళు కొనుగోలు చేసినది అనాథరైజ్డ్ గా, అదే కాకుండా దీంట్లో చాలా ఉన్నాయి. బిఎల్ సంతోష్ వ్యవహారంలో కేరళకి వెళ్ళడం, ప్రైవేట్ ఫ్లైట్ తీసుకొని, దేర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్ ఓవర్ దట్. అదే కాకుండా ఈ హాట్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూసీ నదిలో పారేస్తే అవన్నీ రికవరీ చేశారు. దీర్ ఆల్ మెయిన్ ఎవిడెన్సెస్. అదే విధంగా ఈ కొన్ని వ్యవహారాల్లో నాకు తెలిసిన పరిజ్ఞానంతో చెప్తున్నాను, కొన్ని ఇప్పుడు ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించి, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ కు సంబంధించి మొత్తం 20 ఏళ్ల డేటా కొట్టుకుపోయింది. సో దాన్ని రిట్రీవ్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతవరకు రిట్రీవ్ అయింది అనేది కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అదే విధంగా వీళ్ళు ఏదైతే సోర్సెస్ ఉన్నాయో దాన్ని కూడా రిక్విజేషన్ ఇస్తారు. ఇప్పుడు మీ ఫోన్ అయినా బిఎస్ఎన్ఎల్ లేకపోతే ఏదో కంపెనీకి ఉంటుంది, ఆ కంపెనీ దగ్గర యూ విల్ హ్యావ్ ది డేటా. సో ఈ పెగాసిస్ ద్వారా ఎవరెవరికి ట్యాప్ చేసిండేది దీనిలో హార్డ్వేర్ లో నుంచి కొంచెం తీయగలిగితే మిగతా లింక్ ని కలపవచ్చు ఒకటి. రెండోది వచ్చింది దెర్ ఇస్ క్లియర్ కట్ ఎవిడెన్స్. ఇప్పుడు ఎవరైతే అన్నారో కన్ఫెషన్ ఎవిడెన్స్, కన్ఫెషన్ లీడింగ్ టు రికవరీ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఎవరి ఆధారాలు ఎవరు చెప్తే ట్యాప్ చేశారు, ఎందుకు ట్యాప్ చేశారు అనేది క్లియర్ కట్ గా ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు పెగాసిస్ ప్రకారం దే పర్చేజ్డ్ పెగాసిస్, సో మెనీ కెమెరాస్ వర్ పర్చేజ్డ్ ఇన్ ఢిల్లీ. ఏది ఆ బిఎల్ సంతోష్ వ్యవహారంలో దే ఆర్ కలెక్టింగ్ ఎవిడెన్స్. కాకపోతే బయటికి చెప్పకుండా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే లీక్ చేస్తే మరి ఫర్దర్ గా పోతున్నాను. పూర్తిగా ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత దెన్ దే విల్ టేక్ ఇన్ టు యాక్షన్. అంతవరకు ప్రణీత్ రావు, రాధాకృష్ణరావు, తర్వాత భుజంగరావు, తిరుపతిరావు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా. ఇంకా ప్రభాకర్ రావు ఉన్నారు. ఆ ప్రభాకర్ రావుకు ఉచ్చు బిగించాలి అంటే డెఫినెట్ గా ఈయన రాధాకృష్ణరావు కన్ఫెషన్ తీసుకొని ఆయన్ని అప్రూవర్ గా మార్చుకుంటారనేటువంటిది నా అభిప్రాయం. ఆయన మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత, అఫిషియల్ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత. ఒక నిమిషం అండి, దిలీప్ గారు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం దిలీప్ కుమార్ గారు ఏం చెప్తున్నారు మీరు? ఓకే రెడ్డన్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ని కానీ వాళ్ళ సంబంధించిన వ్యక్తులను కానీ దీంట్లోకి అరెస్ట్ చేయాలి అంటే గబుకన హైకోర్టుకి వెళ్ళో సుప్రీంకోర్టుకి వెళ్ళో వాళ్ళు స్టే తెచ్చుకోవచ్చు, లేదు బెయిల్ తెచ్చుకోవచ్చు. ఇట్లాంటి వ్యవహారం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా మొత్తం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసేంత వరకు దీన్ని బయటికి రానివ్వరు. ఇప్పుడు ఏదో పేపర్లో ఈరోజు కవితను తప్పించేందుకే అని చెప్పి వేశారు. దాంట్లో కొంతవరకు ఎవిడెన్సెస్ అంటే ఇందులో ఒక్క వ్యవహారం కాదు. ఇప్పుడు మహేష్ ప్రస్తావించినట్టు ఎప్పుడో రఘునందన్ రావు ఆయన ఉప ఎన్నికప్పుడు బయటకు వచ్చింది. తర్వాత తమిళిసై మాజీ గవర్నరు వారు నా ఫోను ట్యాప్ చేస్తున్నారని ఆవిడ కూడా గవర్నర్ స్థాయిలో ఆవిడ కూడా చెప్పాల్సిన పరిస్థితి. 6-8 months బ్యాక్ ఆయన అరెస్ట్ కు ముందే చెప్పాడు, టెలిఫోన్ ట్యాపింగ్ ఈస్ బీయింగ్ డన్, దెర్ ఇస్ నో వండర్ ఇఫ్ ఐ వాస్ బీన్ అరెస్టెడ్ అని ఆయన ముందే చెప్పాడు. దీనిపైన అది చెప్తూ దీనిపైన డెఫినెట్
గా మా ప్రభుత్వం వస్తే ఐ టేక్ సీరియస్ యాక్షన్ అని కూడా చెప్పాడు. ఇప్పుడు ఒకటి ట్యాపింగ్ అయ్యే సంగతి నాకు ఒకటి రెడ్డి గారు ఒక నిమిషం 3 ఇయర్స్ గా ఈ ట్యాపింగ్ అయ్యే వ్యవహారం అందరికీ తెలుసు. అందుకనే 3 years గా వాళ్ళు వాట్సాప్ కూడా వాడుతున్నారు. లేదు కొందరు సోనీ ఎరిక్సన్ ఫోన్ లో కొన్ని మోడల్స్ ఫోన్ ట్యాపింగ్ కు రావంటే అవి కూడా తెప్పించుకొని పాత ఫోన్లు తెప్పించుకొని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఏదేమైనా టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ గోస్ ఎవిడెన్స్ పూర్తిగా కలెక్ట్ చేసిన తర్వాతనే దీంట్లోకి మెయిన్ యాక్షన్ లేకపోతారు. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడదాం. మహేష్ గారు, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సో వాళ్ళకి ప్రత్యేకమైన మీకు వచ్చే ఐబీ రిపోర్ట్లు ఇవన్నీ రాష్ట్రాల కన్నా కూడా పరిధి ఎక్కువ, దాని పరిమితి కూడా ఎక్కువ. సో ఎప్పుడో బీజేపీ రాష్ట్ర నేతలు మునుగోడు ఉప ఎన్నికో దుబ్బాక ఉప ఎన్నికో, ఎందుకంటే అన్ని ఎన్నికల్లోనూ వాడామని క్లియర్గా చెప్తున్నారు. అప్పుడే మీ దృష్టికి వచ్చినప్పుడు ఇంతవరకు వ్యవహారం ఎలా వెళ్ళింది? మీరు కంప్లైంట్లు చేశారు, ఇన్ని చేశారు, కానీ ఎందుకో లైట్ తీసుకుందా కేంద్ర హోంశాఖ దీన్ని? లైట్ తీసుకునేది ఏమంటారు, ఇంతకుముందు సార్ మాట్లాడుతూ కూడా చెప్పిండు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డాటా తీసుకున్నప్పుడు కూడా ఏజెన్సీలు కలెక్ట్ చేసాయి, అందులో అథెంటికేషన్ ఉన్నప్పుడు మాత్రమే, విత్ పర్మిషన్ కలెక్ట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు మాట్లాడగలుగుతారని చెప్పారు. నేను అడిగింది అది కాదు. మీరు ఎగనెస్ట్ గా, అంటే మీరు అపోజిషన్ లో ఉన్నారు, ప్రభుత్వం మీద పోరాడుతున్నారు, సరే మీరిద్దరు కలిసారా, విడిగా ఉన్నారా, అవన్నీ అప్పుడేదో చర్చలు నడిచాయి. ఇంత సీరియస్ అఫెన్స్ జరుగుతోంది అన్న మీ దృష్టికి వచ్చినప్పుడు, కీలకమైన నేతల దృష్టికి వచ్చినప్పుడు, అది ఇంతకాలం వరకు ఎట్లా కొనసాగగలిగింది? పొలిటికల్ యాంగిల్లో అడుగుతున్నాను నేను, లీగల్ యాంగిల్ కాదు. రైట్. అయితే తెలంగాణ పోలీస్ ఎవరు ఆధీనంలో ఉంటారండి? స్టేట్ పోలీస్ ఎవరు ఆధీనంలో ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటది కదా. సో స్టేట్ గవర్నమెంట్ ఆధీనం ఉన్నప్పుడు, స్టేట్ గవర్నమెంటే చేపిస్తున్నప్పుడు, ముఖ్యమంత్రి దీన్ని చేపిస్తున్నప్పుడు ఆయన మీద ఆయన ఎట్లా యాక్షన్ తీసుకోగలుగుతారండి? దీంట్లో ఆల్రెడీ 2015 నుంచి మొదలు మొత్తుకుంటున్నారు. 2020లో మన రఘునందరావు స్టార్ట్ చేసిన మొదటి నుంచి, ఆ తర్వాత మా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు మాట్లాడిండ్రు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మాట్లాడింది. ఆ తర్వాత కూడా పోలీసుల నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి ఎందుకు స్పందన లేదంటే, దీంట్లో మేజర్ అక్యూజ్డ్ ఈ ఉన్నటువంటి ఈ ముగ్గురు కాదు, ఈ ముద్దాయిలు. ఇప్పుడు ఏదైతే అరెస్ట్ అయినటువంటి వీళ్ళని పట్టుకొచ్చేసి మీరు చేసారు కదా అని చెప్పేసి ఈ రావు టీం అడుగుతారు తప్ప అసలు రావులను వదిలిపెడుతుంది. అసలు మొత్తం మేజర్ తింటున్నది మొత్తం కూడా కల్వకుట్ల కుటుంబం. ఆ రావులను పట్టుకొని ఈ రావులను పట్టుకొని ఎవరు అంటే చంద్రశేఖర్ రావు, తారక రామారావు, హరీష్ రావు, కేటీ రావు, వీళ్ళంతా మేజర్ కల్పరేట్స్ సార్. వీళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్. వీళ్ళు రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వీళ్ళంతా పారిపోతారు. ఒక్కడున్నాడు అంతా అప్స్టాండింగ్ అయిపోతారు. మీరు చూడండి, మీరు చూడండి, వీళ్ళంతా పారిపోతారు. ఇంత ఆయన ఒక విలేకరును కూడా ఫేస్ చేయలేకపోయిన ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నావు అండి, ఎవడో నాకు తెలియదు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆయన ముఖం కూడా చంద్రముఖి లాగా 6 రంగులు మారిపోయింది అన్నది ఒక ప్రశ్న అడగంగానే. అంటే ముఖ్యమంత్రికి కూడా తెలుసు దీంట్లో అరెస్ట్ అయితే నేను జైలు పోతా అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ చిత్తశుద్ధి చూపించాల్సింది, నిరూపించుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారే, మాజీ ముఖ్యమంత్రి. కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే, ఒకటి అంటే పొలిటికల్ గా ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ ని బీజేపీ క్లియర్ గా టార్గెట్ చేసిందా? కవితను జైల్లో పెట్టారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇది నడుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఈడీ కూడా ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, మొత్తం ఈ లిక్కర్ వ్యవహారంలో కేసీఆర్ పాత్ర గురించి కూడా గత 1-2 గంటల నుంచి బయటకు వస్తుంది. అంటే క్లియర్ గా మొత్తం బిగుసుకున్నట్టేనా? అఫ్ కోర్స్ బిగిసినట్టే రిషి గారు. దీంట్లో మనము ఓన్లీ పొలిటికల్ గా చూడదు, అబౌవ్ ద పాలిటిక్స్ చూడాలి. ఎందుకంటే ఒక ప్రైవసీ, ఇండిపెండెంట్ ప్రైవసీని మొదలు పెడితే ఈ యొక్క స్టేట్ ప్రైవసీ వీటన్నిటిని కూడా ఎట్లా వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు. సో ఈ విషయంగా చూసి దీంట్లో ఏ ఒక్కరు అనే కాదు, దీంట్లో అందరూ బాధితులే. ప్రతిపక్షము బాధితులే, అధికార పక్షం బాధితులే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్న ప్రతిపక్షం ఉండే, ఈ రోజు పోయి అధికార పక్షంలో, మొన్న వరకు ప్రతిపక్షం ఉండి పోయి ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్ లో కలిసిండు. ఆయన ఫోన్ కూడా అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇంకొక విషయం ఏంటంటే, పట్నం మహేందర్ రెడ్డి ఎవరైతే పైలట్ రోహిత్ రెడ్డికి ఆయన వాళ్ళిద్దరికి అక్కడ అదే నియోజకవర్గంలో ఆయన ఫోన్ ట్యాప్ చేశారు. చివరిలో మళ్ళీ ప్రభుత్వం చివరిలో 2-3 నెలల్లో మళ్ళీ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఎంత నేనేమంటా సార్, ఇందులో స్వార్థం ఉంది, కంప్లీట్ గా స్వార్థం ఉంది. ఆల్ పొలిటికల్ పార్టీస్ ని, అపోజిషన్స్ ని డిస్ట్రాయ్ చేయాలనే ఒక కుట్ర జరిగింది. దీంట్లో ప్రైవేట్ డాటా కూడా కలెక్ట్ చేసుకున్నారు, పొలిటికల్ డాటా కలెక్ట్ చేసుకున్నారు, బ్లాక్ మెయిల్స్ చేసారు. వీళ్ళంతా నాకు తెలిసి ఇంకా వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ జరిగితే చాలా మంది చనిపోయారు, చాలా మర్డర్స్ జరిగినాయి ఇక్కడ, చాలా మర్డర్స్ అని. ఈ మర్డర్స్ అని ఆత్మహత్యలన్నీ కూడా మర్డర్సే. అది ముఖ్యంగా గవర్నమెంటే చేసి ఉంటది. వాటన్నిటి కూడా ఎంక్వైరీ జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఇది కొత్త యాంగిల్. అంటే ఇప్పటిదాకా రాలా, అంటే ఇప్పటిదాకా బెదిరింపులు, ఒక నిమిషం, ఇప్పటిదాకా బెదిరింపులు, లొంగ తీసుకోవడాలు, వసూళ్లు ఇవే వచ్చాయి, కానీ మీరు మర్డర్లు అనే కొత్త యాంగిల్ తీసుకొచ్చారు. ఈ స్టేట్ లోపల నేను పేర్లు మొదలు పెట్టాను,
కొద్దిమంది బిల్డర్స్ సూసైడ్ చేసుకున్నారు, తర్వాత ముగ్గురు పోలీస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నారు. వీళ్ళు పెట్టినే లేక రిజైన్ చేసిపోయారు ఇక్కడ నుంచి. ఆ తర్వాత మధ్యలో జరిగినటువంటి ఏదైతే ఆత్మహత్యలు ఏవైతున్నాయో ఈ ఆత్మహత్యలకు మొత్తం కూడా ఈ గవర్నమెంటే కారణము. ఈ గవర్నమెంట్ మర్డర్ చేసింది, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసిన కారణంగా వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఆ బ్లాక్ మెయిల్ కూడా బయటికి రావాలి. ఇవన్నీ బయటికి రావాలంటే తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. కొన్ని విషయాలు ఇందాక మీరు ఒక మాట అన్నారు, నేను అది కపిలరాయ్ గారు క్లారిటీ తీసుకుంటా. ఇప్పుడు దిలీప్ కుమార్ గారు, మహేష్ బీజేపీ నుంచి ఆయన ఒక అనుమానం వ్యక్తం చేశారు ఏంటంటే ఇప్పుడు కూడా సెలెక్టివ్ గా కాకుండా కరెక్ట్ గా ఏం జరిగిందో బయట పెట్టాలి అనే అనుమానం ఎందుకో బీజేపీకి మళ్ళీ మొదలైంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారంలో. అలాగే ముఖ్యమంత్రి ఇందాక మాట్లాడుతూ హార్డ్ డిస్క్లు డేటా బ్యాకప్ ఎక్కడుందో అధికారులకు తెలియాలి అన్నారు. అంటే కీలకమైన హార్డ్ డిస్క్లు డేటా బ్యాకప్ బయటకు వస్తే ఇంక ఇందులో ఎవడు తప్పించుకునే అవకాశం ఉండదు. ఎందుకు ఈ అనుమానాలు బీజేపీకి వస్తున్నాయి? దిలీప్ గారు, డెఫినెట్లీ ఈ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ అంతా పోలీస్ కలెక్ట్ చేస్తుంది. రెడ్డన్న గారు అన్నట్టు ఇది డైరెక్ట్ గా ఒకసారి ఐఓ కంట్రోల్ కూడా లేదు కదా, ఆల్రెడీ ఇది మ్యాజిస్ట్రేట్ కూడా సూపర్వైజ్ చేస్తాడు. ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత మ్యాటర్ అది అల్టిమేట్లీ రీచెస్ మ్యాజిస్ట్రేట్. అంటే అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వీలుపడదు, ఎవరిని తప్పించడానికి వీలుపడదు, ఎవరిని చేర్చడానికి కూడా ఊరికే వీలుపడదు, సాధ్యపడదు. కాబట్టి ఇందులో సిబిఐ ఎంక్వైరీ అంటే ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఆ మాట మరి మిత్రుడికి నచ్చకపోవచ్చు కానీ ఆ పార్టీలో పోయి చేరితేనేమో మోడీ వాషింగ్ పౌడర్ అని ఈ మధ్య కొద్దిగా నినాదం వచ్చాయి. ఎంత తర్వాత ఇప్పుడు స్టేట్ ఒక్క నిమిషం ఒకసారి స్టేట్ ఇన్వెస్టిగేషన్ మాట్లాడిన తర్వాత మీ ఇష్టం ఏమైనా మాట్లాడండి. ఇద్దరే మాట్లాడితే ఎవరికి అర్థం మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఇట్లా రాజకీయ కోణం చూడొద్దు మనం అని చెప్పాడు. ఆ తర్వాత కూడా మీరు దాన్ని పట్టుకొచ్చి మీరు వాషింగ్ పౌడర్ ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కదా, ఎందుకు అర్థం సిబిఐ ఎంక్వైరీ? ఎందుకు అర్థం సిబిఐ ఎంక్వైరీ? సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే రాష్ట్రంలో. సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే సార్. సిబిఐ ఎంక్వైరీ జరగాలి. మహేష్ గారు ఓకే కూల్, ఒక్క నిమిషం మహేష్ గారు. మహేష్ గారు ఈ రోజున సిస్టమ్ లో ఇప్పుడు సీరియస్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇక్కడ కూడా ఏసీబీ ఉంటది, విజిలెన్స్ ఉంటది, రకరకాల ఏజెన్సీస్, పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీం కూడా పెట్టచ్చు. కానీ కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పుడు ఎందుకు మాట్లాడితే సిబిఐ అంటారు కదా, మరి హరీష్ రావు కేటీఆర్ ఎందుకు సిబిఐ అనట్లేదు, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వెల్కమ్ చేయట్లేదు, కావాలంటే మీరు అడగచ్చు కదా అని కూడా అన్నారు. మరి నేనేమంటున్నానంటే ఒకవేళ ఇక్కడున్న ఇన్వెస్టిగేషన్ పరిధి సరిపోదు, మన ఆఫీసులతో ఇది కాదు అనుకుంటే, లేదా ఇంటర్ స్టేట్ రామిఫికేషన్స్ ఉన్నాయనుకున్నా, ఇంతకుముందు మనం అనుకున్నాం పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేది ఇజ్రాయెల్ తీసుకొచ్చారని, సో దేశం కూడా మారింది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఈడీని సిబిఐని అడగడం అనేది పరిపాటి. కానీ అట్లాంటి కేసెస్ లో చాలా మంది అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు, పార్టీ మారంగానే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్లో డౌన్ అయింది. ఆ కారణం చేత ఇప్పుడు జరుగుతున్న తీవ్రంగా సీరియస్ గా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ మనం ఎంకరేజ్ చేస్తేనే బెటర్. ఒక స్టేజ్ అయిన తర్వాత రెడ్డి గారిని అడగండి, అన్ని కాంక్రీట్ ఎవిడెన్స్ వచ్చి సాక్ష్యాధారాలతో సహా వీళ్ళ దగ్గర కాంక్రీట్ ఫైల్ బిల్డ్ అయినాక అది రెఫర్ చేశారనుకోండి, అదే లైన్ లో ఇన్వెస్టిగేషన్ పోతుంది, దాన్ని డివైడ్ చేసే పని ఉండదు, ఉన్నవాడిని తీయలేరు, కొత్త వాడిని పెట్టలేరు అనే పరిస్థితి వచ్చినాక రెఫర్ చేయొచ్చు. ముందైతే ప్రిలిమినరీగా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అయితే అక్కడ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అంటున్నాను, తర్వాత పంపిస్తారు. ఇంకోటి దిలీప్ కుమార్, ఇప్పుడు ఏదైతే ఒక ప్రధానమైన అంశాన్ని ఫోకస్డ్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందో, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష నేతలు ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ బలపడకూడదు, వాళ్ళని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేయాలి, తద్వారా వాళ్ళు రాజకీయంగా బలపడకూడదు, అధికారంలోకి రాకూడదు అని ఏదైతే అనుకున్నారో అది అయితే ఫెయిల్ అయింది. ఆ పర్పస్ అయితే ఫుల్ఫిల్ కాలేదు అనుకోవచ్చా? వాళ్ళు అనుకున్నట్టు ఎప్పుడు జరగలేదండి పాలిటిక్స్ లో. మీరు కూడా తెలిస్తే దైవం కూడా తెలుస్తున్నట్టుగా ఇన్ని రకాలుగా ఇప్పుడు గెలిచిన వాళ్ళ దగ్గరే డబ్బులు పంపారు, ఓడిన వాళ్ళని ఓడియడానికి డబ్బులు రికవర్ చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగా ఓడినోడు లేడు, గెలిచినోడు లేడు, అందుకనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. ఇన్ని రకాల కీర్తులు ఇవన్నీ ఇంత ప్రైవేట్ లైఫ్ లోకి ఇంటర్ఫియర్ అయ్యి, పర్సనల్ అఫేర్స్ మీరు ఇంతకుముందు అన్నట్టు సెలబ్రిటీస్ దాంట్లో దూరి, తర్వాత బిల్డర్స్ దగ్గర వాళ్ళ లావాదేవీలు బ్లాక్ ఎంత వైట్ ఎంత తీసి దాన్ని బట్టి పిలుచుకొని బ్లాక్ మెయిలింగ్ చేసి ఇన్ని రకాల వికృత చేష్టలకు పాల్పడ్డా కూడా ప్రజలు మార్పులు కోరుకుంటే మార్పు వచ్చేసింది. అన్ని సర్టైన్ టైమ్స్ లోపల ఇది ఒక హద్దు వరకే పనిచేస్తే తప్ప హద్దు
చెరిగిపోయింది అనుకోండి, నోబడీ కెన్ సేవ్ యూ అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి తవ్వుకున్న గోతిలో వాళ్ళు పడ్డారు. ఎంత చేసినా దాన్ని మ్యానిపులేట్ సిస్టమ్ చేయలేకపోయారు కదా. సో అంత ఈజీ కాదు మన డెమోక్రటిక్ సిస్టమ్ లోనే బ్యూటీ అది. ఇప్పుడు